हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈరోజు నిత్యం భాగవత సేవయ క్లాస్కి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాను. హరే కృష్ణ. మరి ఈరోజు మనము కుంతీ మహారాణి ఉపదేశాలలో 6వ రోజు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం. మరి 5వ రోజు క్లాసులో కుంతీ మహారాణి ఉపదేశాలలో కొన్ని మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా శ్రీకృష్ణుడు వారిని వదిలి వెళ్ళిపోతున్నందుకు ఆమె ఏ విధంగా బాధపడింది అనే విషయాన్ని మనము ఆ, 5వ క్లాస్లో తెలుసుకున్నాం మనం. అంటే ఇలా ఏం చెప్తున్నారు అంటే, నీవు వెళ్ళిన తర్వాత నిన్ను మేము చూడలేము కృష్ణ, అప్పుడు మా ఈ పేరు ప్రతిష్టలకు విలువ ఏమిటి అని ఆవిడ ప్రార్థిస్తుంది అనమాట. శ్రీకృష్ణుడు లేనిదే ప్రాణము లేని ఇంద్రియముల వలె వీరి స్థితి ఉండును. ఈ భౌతిక ప్రపంచములో మనం ఇంద్రియ సుఖములనే కోరెదము. శ్రీకృష్ణుడు కానీ కృష్ణ చైతన్యము కానీ లేనప్పుడు ఈ ఇంద్రియములు సుఖములను అనుభవించలేవు. ఈ విధంగా కనుక ఒక జ్ఞాని అయిన వాడు శ్రీకృష్ణుడు లేనిదే తన ఇంద్రియములకు ఎటువంటి విలువ లేదని గ్రహించును. కనుక వారిని మనం భక్తులు అంటాం. ఇంద్రియములలో చైతన్యమున్నంత వరకు వాటిని శ్రీకృష్ణుని సేవకే వినియోగించవలను. దీనినే భక్తి అందురు అని కుంతి మహారాణి ఉపదేశాలలో మనము 5వ క్లాసులో తెలుసుకున్నాం. అంటే ఈ చాప్టర్లో మా యొక్క విలువ ఏమిటి కృష్ణ అనే దాని గురించి మనం చెప్పుకున్నాం అనమాట. సో మా యొక్క విలువ ఏమిటంటే కేవలం కుంతి మహారాణి పాండవులకు విలువే కాదు, ఈ సమస్త జీవుల యొక్క విలువ ఏంటి భగవంతుడు లేకపోతే అనే విషయాన్ని మనము కుంతి మహారాణి ఉపదేశాల ద్వారా మనము డే 5లో మనం తెలుసుకున్నాము. మరి అది కంటిన్యూషన్ ఈరోజు కూడా మనం చూద్దాము. ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడగా ఒక గొప్ప ఉదాహరణ ఉంది ఈ రోజున మనం తెలుసుకోవచ్చు. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఒక చోట ఒకరికి ఒక 100 రూపాయలు నోటు కనపడింది అనుకుందాం. అది ఇంకొక జేబు నుండి పడిపోయింది. అది దొరికిన వాడు దానిని తన జేబులో ఉంచుకునిచో అతనిని దొంగ అంటారు. ఎందుకంటే ఆ నోటు అతనిది కాదు కాబట్టి.
దీని వలన అతనికి ఒక భౌతికమైన భోగము కలుగును. అంటే తాత్కాలికమైనటువంటి ఒక సంతోషం కలగవచ్చు, లేదా తాత్కాలికమైన ఒక లాభం కలగవచ్చు. మరొకడు ఇది ఇంకొకరు సొత్తు, దీన్ని నేను తాకను, దాంతో నాకు పని లేదు అంటాడు అనమాట. దీన్ని ఏమన్నారంటే త్యాగం అన్నారు. అంటే డబ్బు తీసుకున్న వాడిని భోగం అన్నారు, ఇక్కడ తీసుకునే వాడిని ఏమన్నారు, త్యాగం అన్నారు. అయితే 100 రూపాయల నోటు ఒకటే, ఆ 100 రూపాయల నోటు ఒకటే అయినను ఒకడు దానితో సుఖమని పొందాలనుకున్నాడు, ఇంకోటి దాన్ని వదిలేయాలనుకున్నాడు. ఈ ఇద్దరిని ఏమన్నారంటే భోగి, త్యాగి అన్నారు. ఈ ఇద్దరిని కూడా మూర్ఖులే అంటున్నారు శాస్త్రం. ఎందుకంటున్నారు మూర్ఖులు? ఇంట్రెస్టింగ్ ఉంది కదా. తీసుకున్న అవును వాడిని గురువు. దొంగ అన్నారు, వదిలేసిన వాడిని అంటే తీసుకున్న వాడిని దొంగ అన్నారు, వాడు భోగం అన్నారు. వదిలేసిన వాడిని త్యాగం అన్నారు. కానీ ఇద్దరిని కూడా మూర్ఖులే అంటున్నారు. ఎందుకు తెలుసుకుందాం చూడండి. ఎందుకు అంటున్నారు అట్లాగా? ఇప్పుడు వదిలేసిన వాడు, త్యాగం చేసిన వాడు మంచివాడే కదా, కానీ వాణ్ణి కూడా మూర్ఖుడు అంటున్నారు అనమాట. ఎందుకు అంటున్నారు ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఉం? ఎప్పుడైతే భోగులు, అంటే భోగులు అంటే వీరు ఈ భౌతికమైనటువంటి సుఖాల పట్ల, కామము, క్రోధము, మదము, లోభము, ఈ భౌతికమైనటువంటి విషయాల పట్ల ఎక్కువగా వారు శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా వారు ఈ ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని కొల్లగొడటానికి బాగా శ్రమపడుతూ ఉంటారు. ఉదాహరణకి శాస్త్రజ్ఞులు అంటే సైంటిస్టులు అనమాట, వాళ్ళు ఈ ప్రకృతిని కొల్లగొడటం కోసం పరిశోధన చేస్తూ ఉంటారు. వాస్తవంగా వారి ఉద్దేశం కూడా దొంగతనం చేయడమే. ఎందుకంటే ప్రకృతిని వాళ్ళు ఎప్పుడు కూడా వారు ఏమంటారు, ప్రకృతిని వాళ్ళు ఆ, ఏమంటారంటే ఆ, ఏమంటారు అది, ప్రకృతిని వాళ్ళు స్థాపించలేదు, అంటే ప్రకృతిని వాళ్ళు సృష్టించలేదు. ప్రకృతిని వాళ్ళు సృష్టించలేదు. అటువంటిప్పుడు ప్రకృతి మీద వాడికి ఎలా హక్కు ఉంటుంది చెప్పండి? అందుకని వాళ్ళని ఏమన్నారంటే దొంగ అన్నారు. అట్లాగే త్యాగులు ఏం చేస్తారంటే దొంగలించాలని శక్తి లేక, అంటే ఆ దొంగతనం చేయడానికి శక్తి లేక వాళ్ళు ఏం చేస్తారంటే దాని జోలు వెళ్లకుండా వాళ్ళు వేదాంతం చెప్తుంటారు అనమాట. మనకెందుకండి, మనకు దాని పట్ల ఎటువంటి ఆసక్తి లేదని చెప్తూ ఉంటారు. దీనికి ఎంత చక్కగా వివరించారు చూడండి. అంటే నోటు తీసుకున్న వాడిని దొంగ అన్నారు, వదిలేసిన వాడిని త్యాగం చేసిన వాడు అన్నారు. ఇద్దరు మూర్ఖులు. ఎందుకు మూర్ఖులు అన్నారంటే ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే త్యాగి ఏం చేస్తాడంటే వాడు భోగి ఏం చేస్తున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, వాడు తిన్నాడు, లేకపోతే తాగాడు, భోజన సుఖాన్ని అనుభవించాడు, వాడిని మన భోగనం. మరి త్యాగం ఏంటంటే దొంగలించడానికి శక్తి లేక అది తనకు అందదు కాబట్టి వాడు ఫిలాసఫీ చెప్తూ ఉంటాడు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. జనుల్లో చాలామంది భోగులు ప్రకృతిలో గల ప్రతి వస్తువును తన ఇంద్రియ సుఖం కోసమే ఉపయోగించుకుందరు. అంటే ముఖ్యంగా చూడండి, చాలామంది ఉంటారు అంటే శాకాహారం చాలా మంచిదండి, కూరగాయలు తింటే చాలా మంచిదండి, హెల్దీ లైఫ్ స్టైల్ అని చెప్పి అంటూ ఉంటారు. కరెక్టే, మంచిదే. కానీ అది కూడా కరెక్ట్ కాదు. అంటే అది కూరగాయ అయినా, అది ఏదైనా కూడా భగవంతుడు నైవేద్యం పెట్టిన తర్వాత తీసుకోవాలి. ఎందుకంటే అది మనది కాదు. ఒకటి. రెండోది ఏంటంటే కృతజ్ఞతాభావం. మూడోది ఏంటంటే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దానివల్ల, వినయము, విధేయత, సంస్కారం పెరుగుతుంది దానివల్ల. అందుకే మన ఆచార్యులు ఏం చెప్తున్నారంటే భగవంతుడు నైవేద్యం పెట్టకుండా ఎవరైతే ఎటువంటి ఆహారాన్ని తీసుకున్నా కూడా వాడిని దొంగ అన్నారు. అందుకని ఇక్కడ ఈ శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు అందరూ ఏం చేస్తారంటే ప్రకృతి మీద రీసెర్చ్ చేస్తూ ప్రకృతిలో ఉన్న వనరులను వీళ్ళు ఎంజాయ్ చేస్తూ అంటే వీళ్ళు జీవితాన్ని సాగిస్తుంటారు. అటువంటి వాడిని కూడా దొంగ అన్నారు. అటువంటి వాడిని, ఆ దొంగతనం చేయలేని వాడిని ఏమన్నారు, వాడు వాడు దొంగతనం చేయని వాడిని కూడా మూర్ఖులు అన్నారు. ఎందుకంటే వాడు దొంగతనం చేయలేడు కాబట్టి వాడు ఫిలాసఫీ చెప్తున్నాడు. మళ్ళీ ఇంకొంతమంది ఏం చేస్తారంటే మరికొందరు ఇంద్రియ సుఖం వలన భ్రాంతి చెంది మాకు అవసరం లేదనుకుంటారు. ఎవరైతే 100 రూపాయల నోటు తీసుకోలేదో
వాడు ఎందుకు తీసుకోలేదంటే నాకేంటండి, నాకే చాలా ఉంది, నాకేం అవసరం అని చెప్పి అంటుంటాడు. అంటే ఏంటి, అతను కూడా ఇంద్రియ సుఖంలో ఉండి భ్రాంతి చెంది మాకు అవసరం లేదు, నాకే బోల్డ్ ఉంది. ఎవరన్నా అరే నువ్వు దొంగ అన్నావు అనుకో, నేను దొంగ ఏంటివయ్యా, మా ఫోర్ ఫాదర్స్ డబ్బున్నోళ్ళు, మా ఫాదర్ డబ్బు ఉన్నోడు, నేను డబ్బు నాకేం కర్మ పట్టింది అంటూ ఉంటారు అనమాట. వీళ్ళని మూర్ఖులుగా అని చెప్తుంది అనమాట. 100 రూపాయల నోటు దొరికిన వాడు దానిని తీసుకొని ఎవరో దీనిని పోగొట్టుకున్నారు, దీని యజమాని ఎవరో తెలుసుకుందామని భావించేవాడు తెలివి గలవాడంట. చూసారా? అంటే ఇక్కడ మంచి డిబేట్ చూడండి. 100 రూపాయల నోటు పడింది, 100 రూపాయలు తీసుకున్న వాడిని ఏమన్నారు, భోగి అన్నారు. తీసుకున్న వాడిని ఏమన్నారు, త్యాగి అన్నారు. వీళ్ళిద్దరు మూర్ఖులేనంట. కానీ ఆ డబ్బు తీసుకొని ఎవరైతే పోగొట్టున్నారో వారికి అప్పచెప్పిన వాడిని ఏమన్నారు, జ్ఞాని అన్నారు. జ్ఞాని, తెలివి గలవాడు అన్నారు అనమాట. సో ఇక్కడ నిజంగా అసలు భాగవతం ఎంత వండర్ఫుల్గా ఉంటుందంటే చక్కెర పొంగలా ఉంటుంది వింటుంటే. దానిని అసలు యజమానికి ఇవ్వడం వల్ల నిజంగా అతడు సేవ చేసిన వాడగును, సేవ చేసిన వాడగును. ఇప్పుడు ప్రశ్న, యజమాని ఎవరండి? భగవంతుడు ప్రభుజీ. ఎస్, శ్రీకృష్ణ భగవంతుడు. భగవంతుడు. అంటే అంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి భగవంతుడిదే. పువ్వు కాని, పండు కాని, చెట్టు కాని, పత్రం పుష్పం ఫలం తోయం, ప్రతి ఒక్కటి కూడా భగవంతుడే. అటువంటిప్పుడు దాని మీద మనకి ఎలా హక్కు అని చెప్పండి అసలు. అందుకని కన్క్లూజన్ ఏమిటంటే భగవంతుడికి అర్పించకుండా ఏమి తీసుకున్నా కూడా వారిని దొంగని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మొట్టమొదటిగా మన జీవన విధానంలో ఉదయాన్నే తెలంగాణలో ఆ, మనము తల్లికి, తండ్రికి, గురువుకి నమస్కారం చేసుకుంటాం. అలాగే భగవంతుడికి ఏదో ఉన్న దాంట్లో కొద్దిగా వారికి దీపధూప నైవేద్యం పెట్టుకుంటాం. అలాగే బట్టలు కొనుక్కుంటే ఇది స్వామివారి వల్ల నాకు వచ్చిందని చెప్పి భగవంతుడికి బట్టలు అర్పించటం. సరే, స్త్రీలైతే రాధారాణికి అప్పచెప్పటం, అర్పించడం. అప్పుడు మాతాజీలైతే రాధారాణికి అర్పించడం, మన ప్రభువులైతే కృష్ణుడికి అర్పించడం అండి. లేదు చైతన్య మహాప్రభుగా అర్పించడం, ఇద్దరు కూడా. ఎందుకంటే రాధా ప్లస్ కృష్ణ ఈజ్ ఈక్వల్ టు శ్రీ చైతన్య మహాప్రభు. అంటే అంటే ప్రతిదీ కూడా భగవంతుడు అర్పించడం, అతనేం చేయడం అనమాట. వాడిని జ్ఞాని అన్నారు, వాడిని తెలివి కలవాడు అన్నారు, చెప్పంటే అతన్ని భక్తుడు అన్నారు అనమాట. ఇల్లు ఈ ఇల్లు కృష్ణుడి దయవల్ల కొనుక్కున్నాను, అందుకనే ఈ ఇంటి పేరు గోవింద నిలయము, ఈ ఇంటి పేరు మాధవ నిలయము. అంటే ఏంటి, ఈ ఇంట్లో గోవిందుడు ఉంటాడు, ఈ ఇంట్లో మాధవుడు ఉంటాడు, ఈ ఇంట్లో కృష్ణుడు ఉంటాడు, ఈ ఇంట్లో రాధాకృష్ణుడు ఉంటారు. అంటే పేరు పెట్టగానే సరిపోయిందంటే పేరు పెడతమే కాదు, ఈ ఇంటికి యజమాని ఆయన కాబట్టి ఆయన పేరు ఉంది. మరి ఇంటి యజమానికే మొట్టమొదటి ఆహారం ఇవ్వాలి, లేకపోతే అందరికీ ఆహారం ఇచ్చి లాస్ట్ యజమానికి ఇస్తారా? చెప్పండి ఎవరైనా మన క్లాస్లో. యజమానికే పెడుతుంది. ఇంటి యజమానికే ముందు ఇవ్వాలి కదా. అవును ప్రభుజీ. పూర్వం గనక మనం చూస్తే మన కుటుంబాలలో పూర్వం గనక మనకు చూస్తే గనక ఇంట్లో పెద్ద ఆయనకి ఆహారం పెట్టకుండా ఎవరికి ఆహారం పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే కృతజ్ఞతాభావం. ఆ పెద్ద ఆయన ముసలివాడైనా నడవలేకపోయినా ఏం చేసినాడు, ముందు ఎవరికి పెద్ద ఆయనకి పెట్టాలి, ఎందుకంటే కృతజ్ఞతాభావం. ఎందుకంటే ఆ పెద్ద ఆయన నుంచే వంశం అందరికీ కూడా లాభం చేకూరింది. అట్లాగంటే మనందరికీ పెద్ద ఆయన ఎవరంటే భగవంతుడు. కాబట్టి భగవంతుడు నైవేద్యం పెట్టకుండా, భగవంతుడు అర్పించకుండా ఏమైతే మనం తీసుకుంటామో వారిని దొంగ అన్నారన్నమాట. అందుకని ప్రతిదానిని కూడా ఎప్పుడైతే ప్రపంచంలో ప్రతిదీ కూడా శ్రీకృష్ణ భగవానుడికి చెందింది అని భావించే వాడిని భక్తుడు అన్నారు, తెలుసుకున్న వాడిని భక్తుడు అన్నారు. అంతేగాని భక్తుడు అంటే కేవలం అప్పుడప్పుడు గుడికి వెళ్ళి వచ్చేసి భక్తులు అంటే అది కరెక్ట్ కాదనమాట. జ్ఞానం ఉండాలి. జ్ఞాన విజ్ఞాన వైరాగ్య. గురువు ద్వారా జ్ఞానాన్ని తెలుసుకొని
విజ్ఞానము ఆచరించి జ్ఞానము ద్వారా విజ్ఞానం ద్వారా వచ్చినటువంటి ఫలితాన్ని మళ్ళీ కూడా గురువుకి కృష్ణుడికి అర్పిస్తే దాన్ని ఏమన్నారంటే వైరాగ్యం అన్నారు అనమాట. అంతేని వైరాగ్యం అంటే నేను ఆ 100 రూపాయల నోటు ముట్టుకోను అనేది వైరాగ్యం కాదు. నాకు ఏం వద్దు అనేది వైరాగ్యం కాదు. అన్నీ కూడా గురువుకి కృష్ణుడికి సమర్పించాలి. సర్వం కృష్ణార్పణం, సర్వం గురువార్పణం. ఎందుకంటే ప్రతిదీ కూడా వారికి చెందిందే, మనదేది కూడా కాదు. అందుకని జ్ఞాన విజ్ఞాన వైరాగ్య తెలుసుకున్నవాడు, జ్ఞానాన్ని సముపార్జన చేసిన వాడు గురువు ద్వారా, వాడు జ్ఞాని. విజ్ఞానం అంటే ఆచరించిన వాడు. వైరాగి, వైరాగి అంటే ఏంటంటే వాటి పట్ల ఎటువంటి ఆసక్తి లేనివాడు, ఫలితాల పట్ల రుచి లేనివాడు, ఫలితాల పట్ల ఆశ లేనివాడు అనమాట. అందుకే మనం చూడండి, శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరంలో, ద్వారకా అంతఃపురంలో స్వామివారి ఇంట్లో 16,108 మంది భార్యలు, మరి వేల మంది సంతానము, మరి ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి రత్నాల భవనము ఆయన నిర్మించారు. నిర్మించి ఈ పూట నా తండ్రి నా దగ్గర లేడు అనే భావన లేకుండా, ఈ పూట నా భర్త నా దగ్గర లేడు అనే భావన లేకుండా ఏకకాలములో అందరి దగ్గర కూడా ఉన్నాడు భగవంతుడు. అందుకే ఆయన్ని భగవంతుడు అన్నారు. అందుకే ఆయన్ని దేవాదేవుడు అన్నారు. అందుకే ఆయన్ని దయామయుడు, ప్రేమామయుడు, కరుణామయుడు అన్నారు ఆయన్ని. అందుకే ఆయనకు పేర్లు ఉన్నాయి. విద్యానిధి అన్నారు ఆయన్ని, కరుణానిధి అన్నారు, ప్రేమనిధి అన్నారు, లక్ష్మీనిధి అన్నారు, అలాగే దయానిధి అని కూడా ఆయనే అన్నారు అనమాట. అంటే ఏకకాలంలో అందరి దగ్గర ఉన్నాడు. అలాగే ఇవన్నీ కూడా తాత్కాలికము అని శ్రీకృష్ణ భగవానుడు అంతఃపురం బయటకు వచ్చి, అంటే రాత్రి పూట అందరూ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత అంతఃపురం బయటకు వచ్చి నారబట్టలు వేసుకొని శ్రీకృష్ణ భగవానుడు ధ్యానంలో కూర్చుంటాడండి. ఇది వైరాగ్యం అంటే. అంటే ఏమీ లేనివాడు వదులుకుంటాను ఏముంది అక్కడ, అన్నీ ఉన్నవాడు కూడా నాకు దీంతో సంబంధం లేదనుకుంటే చూసారా, అది వైరాగ్యం అంటే. అంటే శ్రీకృష్ణ భగవానుడు కానీ, మనకు రాముడు కానీ, వీళ్ళందరూ మనకి ఒక మానవుడు ఏ విధంగా జీవించాలి అని, ఒక మానవ జన్మ తీసుకుంటే ఎవరైనా కూడా ఎటువంటి కర్మలు చేయాలి అని వారు ఆచరించి మరి మనం చూపించారు. అందుకే వారి అవతారానికి ముఖ్య ఉద్దేశం అదే, మనందరిని ఉద్ధరించడం కోసమే, మనందరికి ఇవన్నీ తెలియజేయడం కోసమే, మనందరినీ మంచి మార్గం నడిపించడం కోసమే భగవంతుడి యొక్క అవతారం యొక్క ఉద్దేశం. అది జ్ఞాన విజ్ఞాన వైరాగ్య. శ్రీకృష్ణ భగవాను కూడా మరి సాందీపముని దగ్గర అన్ని నేర్చుకున్నారు, విజ్ఞానం ఆచరించారు, సర్వజీవుల పట్ల దయా కరుణ ప్రేమ ఉండ. మరి అంతే కదా, శ్రీకృష్ణ భగవానుడు ఎంతమందిని కాపాడాడు, అదే కదా విజ్ఞానం అంటే. అంతేగాని జ్ఞానం నేర్చుకుని పక్కన పెట్టేసి భోగాల మునిగిపోవడం అనేది ఎప్పుడు కూడా విజ్ఞానం కాదనమాట. మళ్ళీ ఎలాగ వైరాగ్యము, అంత పెద్ద అంతఃపురం, అరే అంతమంది భార్యలు ఉన్నా కూడా ఆయన చక్కగా ఆయన ధ్యానం చేసుకున్నాడంటే మరి అంతకన్నా ఇంకేం కావాలో చెప్పండి. ఇక్కడ ఒక ప్రశ్న, శ్రీకృష్ణ భగవానుడు ఎవరి మీద ధ్యానం చేస్తున్నాడు, ఎవరైనా చెప్పగలరా? భక్తుల మీద అని. హరి బోల్. ఎస్, భక్తుల మీద శ్రీకృష్ణ భగవానుడు ధ్యానం చేస్తున్నాడు. అంటే భక్తులంటే అంత ఇష్టము శ్రీకృష్ణ భగవానుడికి. హరే కృష్ణ. ప్రతిదీ శ్రీకృష్ణ భగవానుడికి చెందిందే. ఈ శరీరం ఏమిటి? భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశమును పంచభూతములతోనూ మనస్సు, బుద్ధి, అహంకారము అనేది సూక్ష్మ దేహములతో కూడినది.
మరి 8 భూతములు నా నుండి వేరుపడిన శక్తి రూపములే అని శ్రీకృష్ణుడు చెప్పాడు కదా. అవి కూడా భగవంతుడి యొక్క శక్తి రూపాలే. భూమి కానీ, నీరు కానీ, నిప్పు కానీ, గాలి కానీ, ఆకాశం కానీ, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తి రూపాలు. అంటే మన మనస్సుకు కూడా శక్తి వస్తేనే మన మనస్సు స్థిరంగా ఉంటుంది. మన బుద్ధికి కూడా శక్తి వస్తేనే బుద్ధి బాగుంటుంది. మరి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తి రూపాలే. ఈ శరీరము మనస్సు మనది ఎలాగవుతుంది? ఈ శరీరము నాదే అనుకున్నా కూడా అది ఎట్లు పనిచేసినదో మనకు తెలియదు. ఎలా అంటే, ఒక ఇంట్లో అద్దెకున్నవాడు అద్దె చెల్లించి దాంట్లో ఉంటూ అందులో ఉన్నటువంటి వసతులన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ ఆ వసతులు ఎలా పనిచేస్తున్నవో తెలియకపోవచ్చు. అంటే ఆ వసతులు ఎలా పనిచేస్తున్నాయి? ఆ ఇంటి యజమాని వల్ల ఆ వసతులు పనిచేస్తున్నాయి వాడికి. ఆ ఇంటి యజమాని లేకపోతే ఆ ఇంట్లో ఎలా పనిచేస్తాయి? ఆయనకున్న వసతులు, ఆయన ఎలా ఉంటాడు చెప్పండి ఆ ఇంట్లో? అంటే ఆ ఇంటి యజమాని అద్దెకి ఇవ్వటం వల్ల అతను అద్దెకు ఉంటున్నాడు. అట్లాగే అదేవిధంగా ఈ శరీరం ఎలా పనిచేస్తున్నదో మానవులు తెలియకపోయినా అది మాత్రం మానవులు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. వాస్తవంగా ఈ శరీరం మంది కాదు. ఈ శరీరం కూడా శ్రీకృష్ణుడికి చెందినదే. ఈ శరీరము, ఇంద్రియములు మనస్సుతో కూడినది కనుక ఇంద్రియములు, మనస్సు కూడా శ్రీకృష్ణుడికి చెందినవే. నేనొక జీవాత్మను. ఈ భౌతిక శరీరమును ఉపయోగించుకున్నటకు నాకు అవకాశం ఇవ్వబడినది. నేను దీనిని కోరి తిని కావున దయతో శ్రీకృష్ణ భగవానుడు నాకు దీన్ని ప్రసాదించాడు. ఎలాగా? ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఒకడు ఒకడు రాజు శరీరమును కోరుకొని ఉన్నచో శ్రీకృష్ణుడు వానికి దానిని ప్రసాదించను. అంటే ఏంటి? నేను రాజు కావాలనుకున్నాడు. ఆ రాజు కావాలనడం కోసం అతను ఏదో ప్రయత్నం చేశాడు. శ్రీకృష్ణ భగవానుడు ఆడికి రాజులాగా ఉండటం కోసం, రాజుకి శరీరం ఎలా ఉంటుంది? చాలా దృఢంగా ఉంటుంది, వీరత్వం ఉంటుంది, శౌర్యం ఉంటుంది, కిరీటం ధరిస్తాడు, నగలు ధరిస్తాడు. అవునా? అతనికి ఎంతోమంది సేవకులు ఉంటారు. ఒకటి కోరుకున్నాడు. ఏం చెప్తున్నారు? ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యం. నువ్వు ఏ విధంగా అయితే భగవంతుని భజిస్తావో అటువంటి, అంటే నీ మనసులో ఉన్న కోరికని భగవంతుడు తీరుస్తాడు. అయితే అతడు దానికి కావాల్సిన కొన్ని సాధన పద్ధతులను, నియమ నియమలను పాటించో వానికి శరీరం, వానికి రాజులాగా జన్మ వచ్చే అవకాశం ఉన్నది. అంటే దానికి కావాల్సిన కొన్ని సాధన పద్ధతులు ఉంటాయి కదా, నియమ నిబంధనలు ఉంటాయి కదా, ఏమీ లేకుండా కోరుకోవాలని వచ్చేది. అలాగే ఇంకొకటి ఏం కోరుకున్నాడు? పంది కావాలని కోరుకున్నాడు. ఇంకొకడు నాకు పంది శరీరం కావాలని కోరుకున్నాడు ఇంకొకడు. కానీ పంది ఏం చేస్తుందండి? రాజు ఇది ఏం చేస్తాడు? ఆ రాజు చక్కగా ఒక బ్రాహ్మణుడు సలహా తీసుకొని, రాజు మంచి రాజ్యాన్ని పరిపాలించాలి, ఈ రాజ్యం అంతా రామరాజ్యంలాగా ఉండాలి, సర్వజీవుల పట్ల దయా కరుణ ప్రేమతో ఉండాలి, అలాగే ఈ ప్రపంచంలో మానవులందరికీ కూడా, ఈ రాజ్యంలో మానవులందరికీ కూడా భగవద్గీత, భాగవత ప్రవచనాలు ఏర్పాటు చేస్తూ ఉండాలి. కోరికలు లేకుండా మానవులు ఎప్పుడైతే జీవిస్తారో ఆ రాజ్యములు ఎప్పుడు కూడా కరువు కాటకాలు ఉండవు. కోరికలు లేకుండా ఏ రాజ్యమే ఉంటుందో ఆ రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటుంది, ప్రజలు కూడా బాగుంటారు. ఈ విధంగా ఒక రాజు శరీరాన్ని కోరుకున్నప్పుడు ఆ రాజు ఈ విధంగా భావించవచ్చు. కానీ పంది శరీరాన్ని కోరుకుంటే ఏం చేస్తాడు? పంది శరీరాన్ని కోరుకుంటే నిత్యం కూడా మలాన్ని తింటూ ఉంటుంది. పంది ఏం చేస్తుంది? మలభక్షణం చేస్తూనే ఉంటుంది. కానీ మానవ శరీరం పొందిన వాడు ఇదంతా కృష్ణుడికి చెందినదే, ఇది నాదని భావించి దీనిని సంతోషపెట్టుకు నేను ఎందుకు ప్రాకులాడాలనుకుంటాడు అనమాట. ఇది కృష్ణుడు చెందింది, అది నాదని ఎందుకు భావించాలి? ఇదంతా కృష్ణుడు చెందించింది కాబట్టి నేను ఈ శరీరాన్ని ఎందుకు సంతోషపెట్టాలి? అంటే ఈ నాలుగు ఎందుకు సంతోషపెట్టాలి? ఈ చెవులు ఎందుకు సంతోషపెట్టాలి? తినకూడని తిని, వినకూడని విని, చూడకూడని వాటిని చూసి, మాట్లాడకూడనటువంటి వాటిని మాట్లాడి, చేయకూడనటువంటి పనులు ఈ చేతులతో చేస్తూ, వెళ్ళకూడని ప్రదేశాలకి ఈ కాళ్ళతో ప్రయాణం చేస్తూ ఎందుకు కొత్త సమస్యలు తెచ్చుకోవాలి అని ఎవరైతే భావిస్తారో వాడిని భక్తులు అన్నారంట.
అరే నాకు ఈ శరీరమును ప్రసాదించే శ్రీకృష్ణుడికే ఈ శరీరంతో సేవ చేయదును అని తలంచాలంట. ఈ శరీరం ఇచ్చింది భగవంతుడే కదా, శ్రీకృష్ణుడే కదా, అందుకని ఈ శరీరంతో ఏం చేయాలి? కృష్ణుడికే సేవ చేయాలి, భగవంతుడికే సేవ చేయాలి అని అనుకోవాలంట. ఎందుకంటే ఈ శరీరం నాది కాదు కదా, ఈ శరీరం ఇచ్చింది ఎవరంటే భగవంతుడే ఇచ్చాడు. కృతజ్ఞతా భావం, గ్రాటిట్యూడ్, దీన్నే పరతత్వం అంటారు, దీన్నే కృష్ణతత్వం అంటారు. అటువంటి వారిని భక్తులు అన్నారంటే ఇదే జ్ఞానము, దీన్నే సంపూర్ణమైన జ్ఞానం అంటారు, దీన్నే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటారు. హోలిస్టిక్ ఎడ్యుకేషన్, సంపూర్ణమైనటువంటి జ్ఞానం. హృషికేన హృషికేశ సేవనం భక్తిరుచ్యతే. భక్తి అనగా ఇంద్రియములను, ఇంద్రియముల యజమాని అయిన శ్రీకృష్ణుణ్ణి సేవించడం ఉపయోగించాలి. ఋషికేన ఋషికేశ సేవనం భక్తిరుచ్యతే. మన ఇంద్రియాలని ఇంద్రియములకు యజమాని అయినటువంటి శ్రీకృష్ణుడు సేవకు ఉపయోగించాలంట. అంటే ఋషికేశ ఎందుకు కృష్ణుడు పేరు వచ్చిందంటే ఇంద్రియాలను నిగ్రహించగలిగిన శక్తి కృష్ణుడికే ఉన్నది, ఇంకెవరికి కూడా లేదు. అందుకే శ్రీకృష్ణుడికి అంతమంది భార్యలున్నా కూడా కృష్ణుణ్ణి అస్కలిత బ్రహ్మచారి అంటారనమాట. ఎవరైనా చెప్పగలరా ఎందుకు కృష్ణుణ్ణి అస్కలిత బ్రహ్మచారి అన్నారు? ఎవరైనా చెప్పగలరా మన క్లాస్లో? హరే కృష్ణ. అస్కలిత బ్రహ్మచారి అంటే కేవలం వారి యొక్క దివ్యశక్తి ద్వారానే, అంటే ఎటువంటి ఇంద్రియ ప్రేరణ లేకుండా వారి యొక్క దివ్యమైన శక్తి ద్వారానే అందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చేవాడు. అందుకని ఋషికేశుడు అన్నారనమాట. కనుక ఇదంతా కూడా శ్రీకృష్ణుడిదే అనే విషయాన్ని మర్చిపోయి ఈ శరీరమును ఇంద్రియమును తృప్తిపరచుడికే వాడుతున్న వారికి ఆ జ్ఞానం ఉండదు, భక్తి కూడా రాదనమాట. కానీ శ్రీకృష్ణుడు లేనిదే ఈ ఇంద్రియములకు ఎట్టి విలువ లేదు. కనుక ఈ ఇంద్రియాలు ఆ భగవానునికి చెందినవే, ఆ భగవానుని సంతోషపరచుటకు వీటిని ఎందుకు ఉపయోగించకూడదు అని ప్రశ్నించుకునే వాళ్ళంట. దీన్నే భక్తి అన్నారు. సో ఈ రోజున కన్క్లూజన్ ఏంటి అంటే మన సర్వేంద్రియాలన్నీ కూడా భగవంతుడి సేవకే ఉపయోగించాలి. ఎందుకంటే ఈ శరీరము ఇచ్చింది శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి, ఈ ఇంద్రియాలకు యజమాని శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి మనము శ్రీకృష్ణ భగవానుడి సేవకే మన ఇంద్రియాలని మన శరీరాన్ని ఉపయోగించాలనే దాని గురించి ఈ రోజున కన్క్లూజను కుంతీ మహారాణి ఉపదేశాలలో కుంతీ మహారాణి మనకు అన్ని కూడా ఇటువంటి విషయాలను కూడా ఉపదేశిస్తున్నారనమాట, సమస్త మానవాళికి కూడా. ఈ విధంగా మనము కుంతీ మహారాణికి ఉపదేశాలు మరి 6వ రోజు మనం చర్చించుకున్నాం. ఏ విధంగా ఇంద్రియాలను మనము మరి కృష్ణుడి సేవలో వినియోగించాలి అంటే మనము నిద్ర లేగానే ఈ కళ్ళతో మనం భగవంతుని దర్శనం చేసుకుంటాం, ఈ చెవులతో భగవన్ నామాన్ని మనము శ్రవణము చేయటం, లేదా భగవంతుడి కథలు మనం శ్రవణం చేయటం, ఈ నోటితో భగవన్నామ కీర్తన చేయటం, భగవన్నామ జపం చేయటం, భగవద్గీత భాగవతం చదవటం, అలాగే భగవంతుడు కనిపించినటువంటి నైవేద్యాన్ని ప్రసాద రూపంలో మనము ఆ, స్వీకరించటం, ఈ చేతులతో భగవన్నామ సంకీర్తన చేయటం, ఈ కాళ్ళతో భగవన్నామ సంకీర్తన మనం నాట్యం చేయటం,
అలాగే ఈ శరీరము సర్వేంద్రియాలు, ఈ శరీరం అంతా కూడా భగవంతుడి సేవలో ఉపయోగించటం మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఎవరైతే నిరంతరము కూడా హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉంటారో వారందరూ కూడా వారి యొక్క శరీరాన్ని, వారి యొక్క ఇంద్రియాలని భగవంతుడి సేవలో వినియోగించినట్టు లెక్క అని మనకి ఆచార్యుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరే కృష్ణ. సో ఈరోజు మనం చెప్పుకున్నటువంటి క్లాసులో మీకు ఎవరికైనా సందేహాలు ఉన్నా, మీరు అయితే ఏమైనా ప్రశ్నలు ఉన్నా మీరు అడగవచ్చును. అలాగే ఈరోజు జరిగినటువంటి క్లాసులో మీరు ఏమైతే తెలుసుకున్నారో వాటి గురించి మీరు ఎవరైనా చక్కగా చెప్పవచ్చు. హరే కృష్ణ. మొత్తం శ్రీకృష్ణుడు అనుకున్నాము. కానీ ఒక చిన్న సందేహం ప్రభుజీ, నాకు చాలా పొగరు, కృష్ణుడే నా వాడైనప్పుడు నాకేంటి అనే ఇది ఉంటుంది. సో ఏం చేసినా కూడా కృష్ణుడే చేపిస్తున్నాడు, నేను చేస్తున్నాను, ఇవాళ కృష్ణుడు ఇది ఇచ్చాడు ఇంతే అనుకుంటాను. అది రైట్ ఆర్ రాంగ్? అంటే ఎస్, అంటే ఆ భావన చాలా గొప్పది. అంటే ఏమి చేసినా కృష్ణుడికి అర్పించటం, ప్రతిదీ కూడా కృష్ణుడితో సంబంధం పెట్టుకొని మనం కర్మలు చేయటం, అది చాలా గొప్ప విషయము. మనలో ఉన్న మంచి గుణాలన్నీ కూడా కృష్ణుడి ద్వారా నాకు వచ్చాయి అని అనుకోవటం, భక్తుల యొక్క వినయము, విధేయత, కృతజ్ఞతాభావము, అది భక్తి యొక్క లక్షణాలు కూడా. మనలో ఉన్న చెడు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మన కృష్ణుడి ద్వారా వచ్చింది మాత్రం మనం అనుకోకూడదు. మనలో ఉన్న చెడు ఏదైనా కూడా నాకు ఇంకా పూర్వజన్మ కర్మలు ఇంకా పోలేదు, అందువల్ల నేను ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళాలి. అంటే ఏవైతే ఒక రాయిని మనం అరగదీస్తూ ఉంటే ఆ రాయికి షైనింగ్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ పాలరాయి మన ఇంట్లో మార్బుల్ రాళ్ళు వేసుకున్నప్పుడు ఒక విధంగా దాంట్లో పాలిష్ పడితే ఇంకా షైనింగ్ వస్తుంది. అంటే పాలిష్ పట్టకుండా అలా వదిలేసామనుకోండి అది అలాగే ఉంటుంది, కానీ పాలిష్ పడితే షైనింగ్ వస్తుంది. మన భక్తి కూడా అంతేనమాట. అది ఇక్కడ కన్క్లూజన్ అంటే చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. చాలా మందికి ఇది ఉంది, చాలా గొప్ప విషయం. ఏది చేసినా కృష్ణుడు, కానీ మనలో ఉన్న మంచి గుణాలనే కృష్ణుడికి అప్పచెప్పాలి. మనలో ఏవైతే కొన్ని చెడు గుణాలు మైనస్లో ఉన్న అవన్నీ కూడా నిరంతరం కృష్ణుడు ప్రార్థించాలంట మనం. ఇది కూడా నాలో తీసే కృష్ణ, తీస్తాడు తప్పకుండా. ఎందుకంటే మీకు ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకతను భక్తుడే, దీక్ష తీసుకున్నాడు. అతనికి ఒక చెడు ఆలోచనలు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయంటే అతనికి ఎప్పుడు కూడా స్త్రీల గురించి ఆలోచనలు వస్తున్నాయి. అతనికి ఎప్పుడు కూడా స్త్రీల గురించి ఆలోచనలు వస్తున్నాయి. అతను వెళ్ళి వాళ్ళ గురువు గారిని కలిసి ఈ విషయం చెప్పాడు. ఏమండి, మరి నేను దీక్ష తీసుకున్నాను, భక్తి చేస్తున్నాను, మరి ఇదంతా కృష్ణుడు లేలే కదా అన్నాడు. ఇదంతా కృష్ణుడు లేలే కాదు నాయన, ఏంటి ఇది, నువ్వు ఇంకా కొన్ని పూర్వజన్మలో కొన్ని చేసుకునే పోలేదు కాబట్టి దీనికి నువ్వు సాధన చేయాలి. అందుకని నువ్వు పూరి జగన్నాథ క్షేత్రాన్ని సందర్శించు. పూరి జగన్నాథ క్షేత్రాన్ని సందర్శించి ఆ జగన్నాథుని ప్రార్థించు. ఈసారి ఎప్పుడన్నా మనసులో ఆలోచన వచ్చిందనుకో, ఎప్పుడు జగన్నాథనే తలుచుకో, ఆటోమేటిక్గా ఆ మనసులో ఆలోచన జగన్నాథ్ తీసేస్తాడని చెప్పడం జరిగింది. ఆ భక్తుడు అలాగే చేశాడు. ఆ జగన్నాథ యాత్రకి వెళ్ళొచ్చిన తర్వాత ఆ భక్తుడికి ఆ మనసులో ఎటువంటి ఆలోచన పోయి ప్రతి స్త్రీ కూడా అతనికి తల్లిలా కనబడుతుంది అనమాట. ఇంతకుముందు ఆ స్త్రీని పైన చూసేవాడు ఇక్కడి నుంచి పాదాల వైపును చూస్తున్నాడు అనమాట. అంటే ఆ వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు, నాకు చెప్పాడు, అందుకే మీకు చెప్తున్నాను అనమాట. సో ఇది అందుకేనంటే మనలో ఉన్న వాటిని కృష్ణుడు మనలో అయితే మైనస్ ఉన్నవి కృష్ణుడు సంబంధించింది. బట్ ఒకటి మాత్రం చెప్తాను, మీరు చాలా మంచి మార్గంలో ఉన్నారు, అది మాత్రం చెప్తాను మీకు నేను. హరే కృష్ణ అరే పాయింట్ బాగా నచ్చింది. ఎప్పుడు మాతాజీ, విన్నా కూడా మాతాజీ ఒక్కసారి మళ్ళీ చెప్పరా ప్లీజ్. భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం మాత్రమే తీసుకోవాలి అని చెప్పారు ప్రభుజీ. ఇది చాలా సార్లు విన్నాను ఈ విషయం, బట్ ఈ రోజు ఏంటి మనసుకు బాగా హత్తుకున్నట్టు అనిపించింది. ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో కూడా బయట తినాలనిపిస్తే దొంగతనం చేస్తున్నాం స్వామి వారిది అని ఒక్కసారి గుర్తుకొస్తే తింటాం మానేస్తాం ప్రభుజీ. అదే ఫాస్టింగ్ అన్నా ఉంటాం. ఈ రోజు చాలా హత్తుకుని ప్రభుజీ మాట చాలా బాగుంది, నాకు బాగా నచ్చిన పాయింట్ ప్రభుజీ. ఇది దొంగతనం చేసి తింటాం, భగవంతుడి సొత్తు మనం భగవంతు నైవేద్యం పెట్టకుండా తింటాం దొంగతనంతో సమానం.
భక్తి మార్గంలో వచ్చినాడు అలా చేయడం తప్పే ప్రభుజీ. సాధన అవసరం ప్రభుజీ. బాగా నచ్చింది ప్రభు. ఈ శరీరం ఇంద్రియాలు భగవంతుని కోసం వినియోగించాలన్నారు ప్రభుజీ. సాధ్యమైనంత వరకు ఇంకా సేవ చేయడానికి చూడాలి ప్రభుజీ. కళ్ళతో భగవద్ దర్శనం చేసుకోవడం, మార్నింగ్ లెగడంతో చెవులతో భగవత్ శ్రవణం చేయడం, నోటితో కీర్తనం, భగవద్గీత, భాగవతం చదవడం, ప్రసాదం తీసుకోవడం, కీర్తనం చేయడం, నోటితో చేసేదే ఎక్కువ ఉంది ప్రభుజీ సేవల్లో. బాగా నచ్చినాయి ప్రభుజీ. ఈ రోజు క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. మనకి దొరికిన ఏదైనా దొరికినా కానీ మనం అలా వదిలేయకుండా అది దేవుడికి సమర్పించాలి అని తెలుసుకున్నాను. ఇంకోటి, మనం ఏది తినబోతున్నా కానీ అది భగవంతుడికి అర్పించి తినాలి. నాకు తెలియని విషయం ఏం తెలిసిందంటే దుస్తులు కూడా దేవుడికి అర్పించి మనం ధరించాలి అనేది ఈరోజు తెలుసుకున్నాను. మళ్ళీ మనం బయట ఉన్నా గానీ ఎక్కడైనా మనం దేవుడికి సమర్పించలేకపోయినా మన మనసులో దేవుడికి సమర్పిస్తున్నట్టు అనుకొని తీసుకోవచ్చు అని అనుకున్నా. అది కరెక్టో కాదో తెలియదు నాకు. మళ్ళీ మన కళ్ళతోటి మంచినే చూడాలి, చెవులతోటి భగవంతుని కీర్తనలే వినాలి, నోటితోటి భగవంతుని కీర్తనలే మాట్లాడాలి, కాళ్ళతోటి దేవుడికి నృత్యం చేయాలి అని తెలుసుకున్నాను. ఈ నోటితోటి ఎవరిని దూషించకూడదు, చెడు వినకూడదు, చెడు మార్గంలో వెళ్ళకూడదు. ఒకవేళ చెడు మార్గంలో వెళ్తున్నామని మనకు అనిపించినా వెంటనే భగవంతుని ధ్యానించుకోవాలి. ఈరోజు ఇదే తెలుసుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. వెరీ గుడ్ మాతే, చాలా చక్కగా చెప్పారు. హరే కృష్ణ. అండ్ మీరు చెప్పిన దాని ఒక విషయం ఏంటంటే అంటే భగవంతుడు నైవేద్యం పెట్టకపోయినా కూడా మనసు ద్వారా మనం భగవంతుని ప్రార్థించి తీసుకోవచ్చు అనే విషయానికి చిన్న యాడ్ ఏంటి అంటే 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పుకొని మనం బయట ఆహారాన్ని తీసుకోవచ్చు, కానీ ఇది అలవాటుగా మారిపోకూడదు. అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో, ఇతర పరిస్థితుల్లో ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లిపాయ ఉండకూడదు. ఇది మాత్రం చాలా గమనించాలి. అంటే ఎప్పుడన్నా పెరుగన్నం కానీ లేకపోతే స్వీట్ కానీ మజ్జిగ కానీ కొన్ని ఆహారాలు ఉంటే అవి తీసుకొని, ఫ్రూట్స్ కానీ, అసలు మనకు గనక ఆ కోరిక ఉంటే భగవంతుడు అన్ని ఏర్పాటు చేస్తాడు తప్పకుండా. ఆ కోరిక ఉండాలి ముందు, బలమైన కోరిక ఉంటే భగవంతుడు తప్పకుండా ఏర్పాటు చేస్తే ఎవరెవరు వచ్చి భగవంతుడు అలా ఇచ్చేస్తాడు, ఎవరో ఒకరి ద్వారా భగవంతుడు పంపిస్తాడు ప్రసాదాన్ని. ఇది బలమైన కోరిక ఉంటే మన మంచి సాధన చేస్తే తప్పకుండా చేస్తాడు అనమాట. ఓకే మాతాజీ, హరే కృష్ణ. అలాగే మన మంచి కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తులు కాకపోయినా కూడా మన మంచి కోరేవాళ్ళు, అంటే ముఖ్యంగా స్నేహితులు, స్వచ్ఛమైనటువంటి స్నేహం వాళ్ళు మన పట్ల, స్వచ్ఛమైన ప్రేమను వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే బంధువులు కానీ లేకపోతే స్నేహితులు కానీ, అంటే మనసులో దురుద్దేశం లేని వాళ్ళు ఉన్నారనుకో, దురుద్దేశం లేని వాళ్ళు, వాళ్ళ దగ్గర కూడా మనం ఆహారాన్ని తీసుకోవచ్చని ప్రభుపాద చెప్పారు. ఎప్పుడు ఆపత్కాలాల్లో ఇది అలవాటుగా మారిపోకూడదు. అది అంటే కొన్ని సందర్భాల్లో ప్రభుపాద కొన్ని ఇచ్చారు, అది ఇది దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ప్రారంభంలో మేము ఇలా చెప్పము, అడ్వాంటేజ్ తీసుకుంటారని. కానీ ఇది కూడా మీరు చాలా చక్కగా గమనించండి. హరే కృష్ణ. లేదు సరే, ఆన్లైన్ లో విందాంలే ఈ రోజు అని చెప్పేసి అనుకున్నాను ప్రభుజీ. ఆల్మోస్ట్ క్లాస్ అయిపోయింది. బట్ కానీ లాస్ట్ లో 15-20 minutes ఎసెన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంతా చెప్పేశారు ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. 3G సర్వీస్ అని నిజంగా గురుసేవ, గోవింద సేవ, గోసేవ అనేది చాలా మంచి మెసేజ్ అనేది ఇచ్చింది ప్రభుజీ. సో డెఫినెట్లీ ఆ పాత్రలో ఉండటానికి కంపల్సరీగా ట్రై చేస్తాం ప్రభుజీ. అట్లానే మీ బ్లెస్సింగ్స్ ఉండాలి ప్రభుజీ, దానికి మేము అట్లా కంటిన్యూగా అవుతా ఉండటానికి ప్రభుజీ. సరే సార్. తప్పకుండా ప్రభు, నేను కృష్ణుని ప్రార్థిస్తాను మీకు ఆ శక్తినిమ్మని. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ.
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ రామ హరే 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 రామ 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 హరే రామ రామ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ రామ హరే హరే రామ హరే రామ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ రామ హరే రామ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 కృష్ణ హరే హరే రామ కృష్ణ హరే రామ హరే రామ 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 హరే రామ రామ హరే రామ రామ హరే రామ రామ హరే హరే देव की जय अनंतकोटि वैष्णव भक्त वृंद की जय गो माता की जय हरि హరే हरे హరే कृष्ण అందరికీ హరే కృష్ణ ప్రభుజీ దండవాత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణాम ప్రభు హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ అందరికీ హరే శ్రీకృష్ణ శుభరాత్రి హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాम माता जी ధన్యవాద ప్రమాణ దండవత్ ప్రణాम माता जी हरे कृष्ण